కాంగ్రెస్ పార్టీ పెను తుఫాను మోహరిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జీవన్ రెడ్డి రాజీనామాతో సీనియర్ నేతలు కూడా కొంత ఉలిక్కిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తితో ఉన్నారని కూడా గత కొద్ది రోజుల నుండి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా సంకేతాలు ఇస్తున్నప్పటికి కూడా కొంత పట్టించుకోవడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా ఎప్పుడైతే క్లియర్ కట్‌గా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు తెలంగాణ మొత్తం హాట్ టాపిక్‌గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తున్నానంటూ అధికారంగా తను ప్రకటించడం అయితే జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ పెద్దలకు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్తూ తనకు పదవులు ఏవైతే ఇచ్చారో గతంలో తనకి సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు కదా! దానికి సంబంధించి కూడా కృతజ్ఞతలు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే తనని తొక్కేయాలని కూడా ఇక్కడ ఉన్న నేతలు చాలా మంది కూడా అనుకున్నారు. తొక్కాలని చూశారు, అణచివేతకు గురి చేయాలని చూశారు, అవమానించారు. అనేక విధాలుగా అనేక సభలలో కూడా నన్ను అవమానించారు. కానీ నేను ఏ రోజు కూడా నా వ్యక్తిగతంగా తీసుకోలేదు. నేను ఓన్లీ నా యొక్క నియోజకవర్గాని కోసమే, కాంగ్రెస్ పార్టీ కోసమే తప్పించిన నేతని ఈరోజుగా అవమానంగా నన్ను పార్టీకి బయటికెళ్ళే విధంగా చేశారు కాబట్టి నేను ఈ రోజును పార్టీలో నుండి బయటికి వెళ్తున్నాను అన్నట్టుగా అటు బహిరంగంగానే లేఖ రాయడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జీవన్ రెడ్డి రాజీనామా అంశం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారిందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఏ పార్టీలోకి వెళ్తారన్నది కూడా ఇప్పుడు క్వెషన్ మార్క్ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే జీవన్ రెడ్డి రాజీనామాకి ముఖ్య కారణం మనందరికి తెలిసిందే. ఎవరైతే పార్టీ మారిన ఆ 10 మంది ఎమ్మెల్యేల సంబంధించిన తీర్పు ఒకటైతే, మళ్ళీ అక్కడ ఏదైతే జగిత్యాలకు సంబంధించిన సంజయ్ కుమార్ తను పార్టీలో అంటే కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. తననే ప్రతి అంశంలో ఇటు మున్సిపల్ ఎన్నికల సమయంలో కావచ్చు, అంతకుముందు ఎన్నికల సమయంలో కావచ్చు, ప్రతిసారి కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆయనకే ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. ప్రతిసారి కూడా ఆయన నుండి సలహాలు తీసుకుంటా ఉన్నారు. నేను అక్కడ అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ నుండి శాసన మండలిలో కావచ్చు, శాసన సభల్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుండి సేవలు అందించిన వ్యక్తి నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవట్లేదు, ఎటువంటి సలహాలు తీసుకోవట్లేదు, నన్ను అసలు పట్టించుకోవట్లేదు అనే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అదేవిధంగా పోచారం శ్రీనివాస్‌కి ఏదైతే సలహాదారు పదవి ఇవ్వడం కావచ్చు, ఇటు దానం నాగేందర్‌ని డిస్మిస్ చేయకపోవడం కావచ్చు, వేం నరేందర్ రెడ్డికి ఎంపీ పదవి ఇవ్వడం కావచ్చు, ఇలాంటి వాటిలో అంటే ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్న వ్యక్తులకే పదవులు కట్టబెడతా ఉన్నారో ఆ అంశం పైన కావచ్చు, పార్టీ మారిన ఎమ్మెల్యేలకి ప్రాధాన్యత కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అంశం కావచ్చు, వాటి 2 అంశం మీద ఇటు జీవన్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారన్నట్టు కూడా క్లియర్ కట్‌గా కనబడతా ఉంది. అయితే జీవన్ రెడ్డి ప్రణాళిక ఏంటి? తను రాజీనామా అయితే చేశారు. రాజీనామా చేసిన తర్వాత తన ప్రణాళిక ఏంటి? తను ముందు ఏ విధంగా వెళ్తారు? అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ కోడలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా రాజకీయంలోకి వచ్చే అవకాశాలయితే కనబడతా ఉంది. వాళ్ళ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని జీవన్ రెడ్డి కీలక ప్రణాళిక చేసినట్టు కూడా మనమైతే తెలుస్తా ఉంది. తన యొక్క కోడలికి సంబంధించి కూడా అటు రాజకీయంలోకి వస్తా ఉన్న పరిస్థితులలో ఏ పార్టీలోకెళ్తే ముందు భవిష్యత్తు ఉంటుందనే వాటి అన్నిటిపైన చర్చించిన తర్వాతనే తను పార్టీకి రాజీనామా చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే తను బీఆర్ఎస్‌లోకి వెళ్తాడనే ప్రచారం అయితే బలంగా జరుగుతా ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ నేతలతోని కూడా చర్చలు జరిగినట్టు కూడా క్లియర్ కట్‌గా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే జీవన్ రెడ్డి ప్రణాళిక ఏంటి అన్నది మనం చూసినట్లయితే ముమ్మాటికి సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి యొక్క చైర్‌ని అక్కడి నుండి తొలగించడమే తన యొక్క పూర్తి బాధ్యతగా వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. తన లక్ష్యమే అది. సీఎం రేవంత్ రెడ్డిని సీఎం పదవి నుండి తొలగించడమే అన్నట్టుగా తన యొక్క తీరైతే కనబడతా ఉంది. అన్ని అంశాలపైన కూడా తను మాట్లాడుతున్నప్పుడు కూడా క్లియర్ కట్‌గా తెలుస్తుంది ఏందంటే తనని అనేక రోజుల నుండి ఇబ్బంది పెట్టిర్రు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టిర్రు, అనేక సభల్లో ఇబ్బంది పెట్టారు. అవన్నీ కూడా ఇప్పుడు ప్రజల ముఖంగా తెలియజేసిన సందర్భంలో తను ఆవేదన వ్యక్తం చేస్తూ, తన కన్నీళ్లు మున్నీళ్ళు అవుతూ, తన యొక్క కార్యకర్తల ముందు తన యొక్క గోడంతా వినిపించినట్టు కూడా కనబడతా ఉంది. ఈ దెబ్బతో కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతుందని కూడా మనమైతే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీనియర్‌గా ఉన్న వాళ్ళని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదని కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. ఎందుకంటే అటు ఎవరైతే మధు ఎస్‌కి గౌడ్ కావచ్చు, ఇటు విహెచ్ హనుమంతరావు కావచ్చు, సీనియర్ నేతలను వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అసంతృప్తితోని ముందు నుండి ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. వీళ్ళందరికీ కూడా ఏదో పదవి ఇస్తారు, సీనియర్ నేతలు కదా, వాళ్ళకు ఒక గుర్తింపు వస్తుందని కూడా చాలా మంది ఆశించినప్పటికి కూడా తెలంగాణ ఉద్యమకారులు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏదో కొంత
పదవొస్తది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే ఒక కుటుంబ పాలన పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన వస్తే ప్రజాపాలనలో ప్రజానాయకులు మాత్రమే ఉంటారని ఆశించిన సీనియర్ నేతలకి ఇప్పుడు కొంత ఇబ్బంది కలిగే విధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉన్నాయన్నట్టుగా ఇటు సీనియర్ నేతలైతే అనుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీకి ఇది భారీ ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు జీవన్ రెడ్డి నిర్ణయం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ అని కూడా చెప్పుకోవచ్చు. మరి దీని నుండి కాంగ్రెస్ పార్టీ పుంజుకోవాలంటే కొంత కష్టం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరికొంతమంది సీనియర్ నేతలు కూడా వేరే పార్టీ వైపు చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అన్నట్టుగా ఇటు గాంధీ భవన్‌లో గుసగుసలాడుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరికొంతమంది కూడా వేరే పార్టీ వైపు వెళ్తే మాత్రము కాంగ్రెస్ పార్టీకి మరింత గడ్డుకాలం వచ్చిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి చూడాలి సీఎం రేవంత్ రెడ్డి మరి ఎలా ఉండబోతుంది తన కార్యాచరణ, మరి ఈ అంశాలపైన అధ్యక్షులైన మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతారు, మరి ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ మరి ఏ విధంగా ముందు తీసుకెళ్తుందన్నది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కాకుండా జీవన్ రెడ్డి మాత్రం మాస్టర్ ప్లాన్ తోనే బయటికి వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది.